హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు పెసలతో హెల్దీ స్నాక్ రెసిపీ చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కప్ వరకు పెసలను తీసుకోండి. వీటిని శుభ్రంగా 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత 2 గంటల ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. 2 గంటల తర్వాత ప్రెషర్ కుక్కర్లో వేసుకొని పెసలు ములిగేంత వరకు వాటర్ని వేసుకోండి. వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ను వేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. పెసలు మీరు నానబెట్టకపోతే 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే 1 అవర్ ముందు కానీ 2 అవర్స్ ముందు కానీ నానబెడితే 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత పెసలు ఇలా ఈ విధంగా కొద్దిగా వాటర్ ఉంటుండగానే అలానే ఈ విధంగా కొంచెం మెత్తగా అయ్యేటట్టుగా ఉడికించుకోవాలి. బాగా పిండిలా అయిపోతే టేస్ట్ బాగోదు కనుక ఇలా పలుకులుగా ఉండేటట్టు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 3 పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు అలానే 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి. వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పెసలను వాటర్తో పాటు వేసుకోవాలి. వాటర్ని వదిలేయద్దు, వాటర్తో వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా వాటర్తో వేసుకున్న తర్వాత బాగా 2-3 సార్లు మసాలా మొత్తం పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. కారం మీకు సరిపోదు అనిపిస్తే ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవచ్చు. ముందుగా మనం ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కనుక కారాన్ని చూసుకుని వేసుకోండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకోండి. సాల్ట్ కూడా మనం ఆల్రెడీ ముందుగా పెసలు ఉడకబెట్టే ముందు వేసుకున్నాం కనుక సాల్ట్ని కూడా చూసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వాటరు ఆవిరైపోయేంత వరకు ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెడితే పెసలు బాగా మెత్తగా అయిపోతాయి కనుక హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు అడుగంటనివ్వకుండా ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకోండి, లేదా ధనియాల పౌడర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే గరం మసాలాను వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత వీటిని కూడా బాగా కలుపుకొని వాటర్ ఆవిరైపోయిందని అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా హెల్తీ పెసలతో స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది. వీటిని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చు. వీటిని లెమన్తోని అలానే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. అలానే చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. వారానికి ఒకసారి పిల్లలకి పెడితే వారు చాలా హెల్తీగా ఉంటారండి. అలానే ఈ రెసిపీ ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీ గాను అలానే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ గాను కూడా తీసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ